అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. 26, 27, 28 తేదీల్లో వారికి ఏం జరగబోతుంది, జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట. మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళితే, మేషము అంటే మేక. అంటే మేక ఎంత సాఫ్ట్గా, చూడ్డానికి మనకు ఎంత అమాయకంగా కనిపిస్తుందో దాని రూపము, మేషరాశి వారు కూడా చాలా అమాయకమైన రూపంతో చాలా అందంగా ఉంటారనమాట. అంటే ఏమీ తెలియనట్టుగా, అంటే తెలీదు అన్నట్లుగా ఉంటారు. కానీ మేకకి తనకి కష్టం వస్తే ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో, ఆ కష్టం నుంచి బయటపడడానికి ఎంతగా పోరాడుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. అదేవిధంగా మేషరాశి వారు కూడా అంటే అంత ప్రశాంతంగా ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్నా కానీ వారి దాకా ఏదైనా కానీ వచ్చిందంటే అంత ఈజీగా వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు అనమాట. మేషరాశి వారు చాలా సాఫ్ట్ మైండ్ సెట్ ఉన్నవారు. మీరు ఎవ్వరికి కూడా అపకారం వీరు చేయరు. ఎవరైనా కానీ వీరికి అపకారం చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోరని చెప్పుకోవచ్చనమాట. వీరి యొక్క రూపం చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా ఉంటుందన్నమాట. వీరి యొక్క కుటుంబ విషయానికి వస్తే మేషరాశి వారికి కుటుంబం అంటే ప్రాణంగా ఉంటారన్నమాట. మేషరాశి వారు ఏదైనా ఒక పనిని తలపెట్టారంటే కనుక ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు. ఆ పని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ముందుగానే ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి పనిని కూడా ఒక ప్లానింగ్ చేస్తారు. ఏ పని కూడా ఎలా పడితే అలా చేసేద్దాంలే, మనకి లాభం రావడం ముఖ్యం కదా, ఎలాగోలా చేసేద్దామని ఎప్పుడు అనుకోరు. ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు అసలు దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించి మరీ చేస్తారనమాట. ఈ మేషరాశి వారు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదంటే బిజినెస్లో కానీ, లేదా ఏ ఇతర రంగంలో ఉన్నా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అంటే ఫలానా మేషరాశి వ్యక్తి ఆ రంగం అంటే ఆ ఫీల్డ్లో ఉంటే వారి పేరు చెప్పగానే ఆహా, నిజంగా ఈ అబ్బాయి చాలా మంచిగా గుర్తింపు అయితే తెచ్చుకుంటారనమాట. అంటే ఈ అబ్బాయి చాలా మంచిగా వర్క్ చేస్తారు అని చాలా మంచిగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మేషరాశి వారు ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ ఏవైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ముందు వెనక ఆలోచించకుండా చాలా సంతోషంగా స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది అనుకూలమైన యోగకాలం కాబట్టి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం అంటే ఉగాది వస్తుంది కదండి. మేషరాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక వీరు ఎక్కువగా కుటుంబం గురించి, బిడ్డల గురించి ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు మీద మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందన్నమాట. మా పిల్లలు అనుకోండి, అంటే మా పిల్లలు ఫస్ట్ రావాలి, ఎలా అయినా కానీ వారికంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి భగవంతుని ఎప్పుడు కూడా ప్రార్థిస్తారు. వారికి కూడా ఎప్పుడు కూడా మంచి చెడు వ్యత్యాసం ఏంటో పిల్లలకి తెలిసేలాగా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. దీనివల్ల వీరికి తగ్గట్టుగా పిల్లల్లో గొప్ప గొప్ప మార్పులనేవి వస్తాయి. వారి పేరు ఖచ్చితంగా, అంటే తండ్రి పేరు అంటే తల్లిదండ్రుల పేరు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరుని నిలబెడతారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు కుటుంబం లేదన్న, అంటే కుటుంబం ఏదైనా గొడవలు ఉన్నా, చికాకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి ఎవరికైతే వివాహ యోగం,
అంటే వివాహం మాకు జరగడం లేదు. వివాహం మేము ఎన్ని సంబంధాలు చూసినా కానీ మా ముందుకు వస్తున్నాయి. కానీ వచ్చినవి వచ్చినట్లుగానే వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికైతే నిజంగా ఒక శుభవార్తనండి. ఈ కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి వివాహ సంబంధాలు చూసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా చూసుకోండి. మీకైతే అద్భుతమైన వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు వివాహం సంబంధం అనేది కుదురుతుంది. అది కూడా చాలా మంచిది, అంటే చాలా మంచి సంబంధం కుదురుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో మేషరాశి వారు, ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎన్నో మందులు వాడాము, ఎన్ని మందులు వాడినా సరే మాకు సంతానం కలగడం లేదు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మాకు పెళ్ళి చెప్పని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా ప్రయత్నించండి. కొంచెం గట్టిగానే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరం మీకు సంతాన యోగం అయితే మీకు బాగా గోచారం ప్రకారం చూపిస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. మీకు అవకాశం అయితే ఉందన్నమాట, లేదని చెప్పడం లేదు, ఖచ్చితంగా ఉంది. మేషరాశి వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారు తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పటి వరకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే దొరికి తీరుతుంది. ఇక ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఈ మేషరాశి వారికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కనుక వీరి మీద నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇళ్లలో ఉండే వాళ్ళ దగ్గర నా అనుకున్న వాళ్ళే వీరికి నరదృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీరి కుటుంబంలో కొంత గందరగోళ స్థితి, గొడవలు, చికాకులు, పని పట్ల శ్రద్ధ లేకపోవడం, ఎప్పుడు కూడా కూర్చోవాలి పడుకోవాలి అనిపించడం, సోమరితనంగా అనిపించడం, కొంచెం అనారోగ్య సమస్యలు హింసించడం, ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా మీకు నరదిష్టి వల్లే మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి పలుకుబడికి, మీకున్నటువంటి తెలివితేటలకి మాకేముందులే, మాకు అందరికంటే ఎక్కువ ఉందా ఏంటి, మాకు దిష్టి తీసుకోవడం అవసరం అని చెప్పి మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే నరదిష్టికి నల్లరాయి సైతం కూడా పగిలిపోతాయని చెప్పి అంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకోవడం వల్ల, అంటే ప్రతి ఆదివారము లేదంటే ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకోవడం ఉండడం, ఇంటికి ప్రతి అమావాస్య కూడా గుమ్మడికాయతో దిష్టి తీసుకోవడం, బిడ్డలకి కాళ్ళకి నల్లదారం కట్టడం, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. వీటి వల్ల మీకు కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందన్నమాట. ఇలా ఖచ్చితంగా చేయండి. ఇక మీకు మంచి శుభ ఫలితాలు మీకు మీ జీవితంలో రావడం కోసం గోమాతకు పూజ చేయండి. గోమాతకు చక్కగా పసుపు, అంటే పసుపు రాయడం, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకి ఇష్టమైన పచ్చిగడ్డిని తినిపించడం, పెసలు బెల్లం నానిపెట్టి తినిపించడంతో పాటు, అంటే కలిపి బియ్యపిండి బెల్లంతో కలిపి తినిపించడం, టమాటాలు, క్యారెట్లు, బీట్రూట్లు ఇవన్నీ కూడా తినిపించడం. వీటి వల్ల ఏమవుతుందంటే మీకున్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు, మేము ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, లేదంటే కొత్తగా ఏదైనా సరే సంబంధం చూడడానికి వెళ్తున్నాము, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే గోమాతకి ఈ విధంగా చేసి చూడండి. అంతేకాకుండా మీకున్న సంపాదన ఒక 10 రూపాయలు వచ్చిందనుకోండి, అందులో ఒక ₹1/2 అయినా సరే దానం చేయండి. మీరు ఇలా దానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి కదా, అవేంటంటే బ్రహ్మ రాసిన రాత అనేది ఎవ్వరు కూడా, ఆ భగవంతుడు కూడా మార్చలేరు. అయితే బ్రహ్మ రాసిన రాత తన కూతురు కూడా అంటే తన కూతురు యొక్క భవిష్యత్తును కూడా తప్పించే శక్తి బ్రహ్మకు లేదు. కాబట్టి పుణ్యకార్యాలు ఇలా మీరు దానం చేయడం వల్ల పుణ్యకార్యాలు చేసినంత ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఎప్పుడన్నా ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం కడుపు నిండా అన్నం పెట్టడం, కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండడం కోసం నిస్వార్థంగా చేయండి. స్వార్థం లేకుండా చేయండి. మీకు దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దైవారాధన కూడా చూసుకుంటూ ఉండండి. మీరు చేసే పనులకి దైవానుగ్రహం కూడా తోడైతే మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట. ఇక మీరు చాలామంది కూడా భూమి కొనాలని చెప్పి మేషరాశి వారు ఎప్పటి నుంచో మీకు నిజంగా మీకు ఒక కల అయితే ఉందన్నమాట. ఆ కల అనేది మీకు తప్పకుండా చాలా అద్భుతంగా తీరబోతుంది. నక్క తోక తొక్కినట్లని ఎందుకు అన్నామంటే మీరు ఈ కొత్త సంవత్సరంలో మీకు నచ్చిన ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ఇది ఖచ్చితంగా మీకే రాసి పెట్టి ఉంది.
గోచార ప్రకారం అయితే మీరు చేసే పనులకి దైవానుగ్రహం తోడైతే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవ్వబోతుంది. మేషరాశి వారు చాలామంది కూడా భూమిని కొనాలని చెప్పి చూస్తూ ఉన్నారు కదా. మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏదో ఒక ప్రాపర్టీ అయితే, అంటే బంగారమైనా కానీ, లేదంటే భూమైనా కానీ, లేదంటే ఇల్లైనా కానీ, ఏదో ఒక ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది మీకు ఖచ్చితంగా రాసిపెట్టి ఉంది మీ గోచార ప్రకారం. అంతేకాకుండా మీ కుటుంబంలో గొడవలు ఏమైనా ఉన్నా సరే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోయి మీకు ఏప్రిల్ నుంచి ఇంకా లాభంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి విద్యార్థులకి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎంత కష్టపడి చదువుతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. మీరు రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా సంతోషపడిపోతారనమాట. వ్యాపారస్తులు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది మీకు ఈ ఉగాది తర్వాత, అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మంచిగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత నుంచి ఇంకా మీకు రెట్టింపు అవుతుందన్నమాట. పిల్లలకి మంచిగా బాగుంటుంది. ఇంకొచ్చేసి చుట్టుపక్కల వారితో కానీ, బంధుమిత్రులతో కానీ కొత్త పరిచయాలు ఏర్పడి కొంచెం సంతోషంగా ఉంటారు. కానీ మేషరాశి వారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడితే వారు నిజంగా మాతో సంతోషంగా ఉంటున్నారు కదా అని మీ యొక్క రహస్యాలను ఎవ్వరికీ కూడా గుడ్డిగా నమ్మి చెప్పవద్దు. దానివల్ల మీకే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అయితే ఇక ఈ 3 రోజులు కూడా, అంటే 26, 27, 28 తేదీల్లో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు 25వ తేదీకి వచ్చేసరికి మేషరాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొంచెం వర్క్ టెన్షన్లు బిజీగా ఉంటారు. కొంచెం ఆ టెన్షన్ వల్ల తలనొప్పిగా, మైగ్రేన్ నొప్పిగా, భుజాలు నొప్పిగా, అంటే మేషరాశి వారికి ఎక్కువగా మెడ నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి టెన్షన్స్ ఒత్తిడి వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ ఒత్తిడి తగ్గించుకోండి. ఇంకా కుటుంబ పరంగా కూడా బాగుంటుంది, ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది, సంతాన పరంగా కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, నెక్స్ట్ సినీ రంగాల పరిశ్రమల వారికి, భూమికి సంబంధించిన వివాదాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంతేకాకుండా మీకు ఊరి ప్రయాణం అయితే గోచార ప్రకారం సూచిస్తుంది. ఊరి ప్రయాణం జరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక విద్యార్థులకి బాగుంటుంది, ప్రేమికులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 27 తారీఖు అయితే అంతా స్మూత్గా ఆ రోజు కూడా బాగా గడిచిపోతుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ 27వ తారీఖున బిజీగా ఉంటారు. సో సాయంత్రానికి కొంచెం ఫ్రీ అవుతారు. హ్యాపీగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా, విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది. సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఓవరాల్గా మేషరాశి వారికి 27 తారీఖు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇటువంటి ఊళ్ళో ప్రయాణం కూడా ఉండవు. హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది. ఇక 28వ తేదీకి వచ్చేసరికి చాలా రెస్ట్గా, హ్యాపీగా ఉందామని మేషరాశి వారు చూస్తారు. రెస్ట్ మూడ్లో ఉంటారన్నమాట. కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు, సంతానంతో టైం స్పెండ్ చేస్తారు. కుటుంబ పరంగా బాగుంటుంది. భార్య భర్తల మధ్య మంచి అనుకూలత, అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. సంతాన పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా, సినీ రంగ పరిశ్రమలు అన్ని పరంగా బాగుంటుంది. ఊరి ప్రయాణం బయటికి వెళ్తారు కదా, కాస్త అలసట అయితే కనిపిస్తుందన్నమాట. అయితే ఈ మేషరాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నీతి దీపం వెలిగించి మీరు అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి కాస్త నైవేద్యం పెట్టి నమస్కరించుకుంటే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే మేషరాశి వారు తెలివితో పరిష్కరించుకోవాలి. ప్రతి దానికి కూడా మీరు అతిగా వాదాపన, అంటే మేషరాశి వారు దూకుడు స్వభావం ఎక్కువ కదా, ప్రతిదీ కూడా ఎక్కువగా గొడవలు జరిగేటప్పుడు దూకుడుగా వ్యవహరించకుండా తెలివిగా వ్యవహరించండి. అప్పుడే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తేలిగ్గా, సులువుగా పరిష్కరించబడతాయి. అయితే మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. 26, 27, 28 తేదీల్లో మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.